అలాగే డాడీస్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం రెఫరల్ లింక్స్ అనేవి చాలా ఇచ్చాం. వీటిల్లో మొదట వచ్చినటువంటి ఎస్వి అకౌంట్కి సంబంధించిన అకౌంట్కి సంబంధించిన రెఫరల్ లింకు మనకి సక్సెస్ అయినట్టుగా మిగతా తర్వాత వచ్చే లింకులేవి, రెఫరల్ లింకులేవి సక్సెస్ కాలేదు. దానికి నేను పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నాను. అది నాలో ఉన్నటువంటి చిన్న చిన్న తప్పుదలు ఉండొచ్చు, వాటిలన్నింటినీ సరిచేస్తాను. ఆ రెఫరల్స్ అన్నీ మీకు దానికి సంబంధించిన పేమెంట్స్ రాకపోవడం కానీ, దానికి సంబంధించి సరిగా లేకపోవడం కానీ జరిగింది. అనేక రెఫరల్స్ ఇచ్చాం మనం. ఇప్పుడు ఆ రెఫరల్స్ అన్నింటినీ రద్దు చేస్తూ ఆ తప్పులు మళ్ళీ జరగకుండా, అప్పుడు గతంలో ఉన్నటువంటి మన కీబో రిఫరల్ ఏదైతే ఉందో మన ఎస్వి అకౌంట్కి సంబంధించింది అంతే అద్భుతంగా, అంతకంటే బాగా వెళ్ళేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని సందర్భం ప్రకారం ఇప్పుడు కొత్త రెఫరల్ ఒకటి తయారు చేస్తున్నాను. ఈ మైనిట్స్లో ఉన్న రెఫరల్స్ని, అంతకుముందు ఇచ్చిన అనేక రెఫరల్స్ని వాటన్నింటిని పక్కన పెట్టి, అప్పుడు మొదట్లో వచ్చిన రిఫరల్ మాదిరిగానే అంతకంటే ఎక్కువగా సక్సెస్ రేట్ ఉండేటట్లుగా, మనందరికీ మంచి ఇన్కమ్ నాన్ స్టాకబుల్ వచ్చేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ని తయారు చేస్తున్నాను. గతంలో ఉన్న రెఫరల్స్ అన్నింటిని రద్దు చేసి వాటిలో ఉన్న తప్పుదాలన్నింటినీ సరిచేస్తున్నాను. ఉదాహరణకి ఎక్స్చేంజ్ రెఫరల్ని ఒకటి ఇచ్చాను. ఆ ఎక్స్చేంజ్ రెఫరల్లో 2.5 మనకు వస్తుంది. ఆ 2.5లో మీకు కొంత ఇవ్వాలని నేను అనుకున్నాను. కానీ దాంట్లో అనుకున్నంతగా మన సక్సెస్ అంటే మన ఈ సేల్ వగేరు లేకపోవడం వల్ల దానికి ఇచ్చిన అతి తక్కువ మాత్రం వస్తుంది. అందుకని ఇప్పుడు అదే బీసీటీలో గతంలో ఉన్న ఎంపీసీ నాన్ స్టాకబుల్ మాదిరిగానే అద్భుతంగా వచ్చేటట్టుగా ఇప్పుడు కొత్త రిఫరల్ తయారు చేస్తున్నాను. కొత్తగా మరో రిఫరల్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇది చాలా ఎక్కువ వస్తుంది. అంటే గతంలో మనం ఏం చేసామంటే 500 రూపాయలకి 100 రూపాయలు మనం ఇచ్చేవారు. అంటే 20% తీసి నాన్ స్టాకబుల్కి ఇచ్చేవారు. ఇప్పుడు మన బీసీట్లో కూడా 20% తీసి నాన్ స్టాకబుల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. బీసీట్లు కూడా 20% ఇచ్చేలాగా. అంటే ఇక్కడ అమ్ముకున్న వాళ్ళకి ఏ నష్టం లేకుండా, ₹1 కూడా నష్టం లేకుండా, మీకు అందులో నుంచి అప్పటిలాగే 20% తీసి నాన్ స్టాకబుల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు మిగతా అకౌంట్స్ వీటి మాదిరిగా తీసుకొని ఇవన్నీ ఒక దారిలోకి వచ్చేటట్టు చేసి కొత్త రెఫరల్ని ఒకదాన్ని తయారు చేస్తున్నాను. పాత రెఫరల్స్ జరిగిన తప్పులు లేకుండా, అందులో ఉన్న సమస్యలు రాకుండా కొత్తగా తయారు చేస్తున్నాను. ఇప్పుడు మీకు నాన్ స్టాకబుల్ని కొత్త కోణంలో అద్భుతంగా మీకు పరిచయం చేస్తున్నాను. ఇందులో చాలా ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు చేస్తున్నాను. అవి ఇప్పుడు వచ్చి దాంట్లో ఈ 20-21 తారీఖు లోపునే మీకు ఆ లింక్ వచ్చేటట్టు చేస్తున్నాను. మీకు గతంలో ఉన్న లింకుల్లో ఈవెన్ మొట్టమొదటి వచ్చినటువంటి మన ఎస్వి అకౌంట్ సంబంధించిన రిఫరల్ లింకులో ఉన్న ఆ టీంకి సంబంధం లేకుండా, ఏ టీంకి సంబంధం లేకుండా కొత్తగా ఓ కంపెనీ పుడితే ఎలాగైతే కొత్తగా రిఫరల్ వస్తుందో అలా ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో చాలామంది పనిచేయలేదు. నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరును అది కింద వాళ్ళకి ఎవరికి రిఫరల్ ఇవ్వట్లేదు. ఒకవేళ నేను రిఫరల్ ఇచ్చినా సరే సీనియర్స్ ఎవరు రిఫరల్ తీసుకుంటున్నారు, కింద ఎవడైనా పని చేస్తున్నాడో లేదో దాని నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి చూస్తున్నారు, కానీ వాళ్ళెవరూ పని చేయటం లేదు. ఒప్పుకొని తీరాలి, వారెవరూ పని చేయట్లేదు. సీనియర్స్ అయినా, అంతకంటే పెద్ద సీనియర్స్ అయినా, లేదా ఒక టాప్ బిజినెస్ చేసే వాళ్ళైనా, మంచి బిజినెస్ చేసే వాళ్ళైనా, వీళ్ళెవరూ కూడా ఆ రిఫరల్ని నుంచి వచ్చే డబ్బులైనా వస్తున్నాయని చూస్తున్నారు, కానీ వాళ్ళెవరూ ఆ రిఫరల్కి ఇవ్వాల్సిన న్యాయం, గతంలో చేసినట్టుగా ఉండే న్యాయం చేయట్లేదు. గిన్నెను వాళ్ళకి గతంలో చేసినట్టు సాయం ఎవరు చేయట్లేదు, ఆ హెల్ప్ చేయట్లేదు ఎవరును. అందుకని వాటన్నింటిలో అలా ఉంచేసి దాన్ని రద్దు చేసినట్టే అలా ఉంచేసి ఇప్పుడు మరొక కొత్త రిఫరల్ని ప్రవేశపెడుతున్నాను. దీనికి చిన్న పెద్ద సీనియర్ జూనియర్ ఎవరైనా ఒకటే,
అందరూ కూడా దీంట్లోకి వచ్చి పని చేయాల్సిందే. దీంట్లో వచ్చి పని చేసిన వాడికే డబ్బులు వస్తాయి. కాబట్టి ఇది మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను.